So, hello guys, welcome back to another video of the channel Hammond Trading University. ఈ రోజు మన వీడియోలో ఎస్ఐపి గురించి పూర్తిగా తెలుసుకుందాం ఫ్రమ్ ఎండ్ టు ఎండ్. మంత్లీ ఎంత అమౌంట్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఓవర్ టైం మీకు ఎంత రిటర్న్స్ వస్తాయని చెప్పి మీకు అయితే కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. అండ్ ఎస్ఐపి అంటే ఏంటి, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే ఏంటి, అండ్ ఇది చేయడం వల్ల మనకు యూజెస్ ఏంటి, అండ్ డిసడ్వాంటేజెస్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఈ సింగిల్ వీడియోలో కవర్ చేయడం జరుగుతుంది. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ ఆల్సో ప్లీజ్ ఎవరైనా కొత్తగా వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అది ఒకటి నేను కోరుకుంటున్నాను మీ నుంచి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీడియోకి అయితే దూకేద్దాం. అండ్ మన కంటెంట్ ఈరోజు ఏంటంటే వాట్ ఈస్ ఎస్ఐపి. ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, మన అందరికీ బాగా తెలుసు. ఓకే, ఎస్ఐపి అనేది ఒక స్టాకా, ఒక మ్యూచువల్ ఫండ్, ఒక ఈటీఎఫ్ కాదు. ఎస్ఐపి అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ మెథడ్, వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. వన్ ఆఫ్ ద వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ని ఎస్ఐపి అంటారు. అంటే ఒక రకం, ఈ రకంగా కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పేది ఎస్ఐపి అన్నమాట. సో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే చాలా బ్రోకర్స్ లో లైక్ గ్రో, ఏంజల్ వన్, అప్ స్టాక్స్ లో కూడా అవుతుంది. ఈవెన్ ఫోన్ పే లో కూడా, ఫోన్ పే, పేటిఎం లో కూడా ఎస్ఐపి చేసుకోవచ్చు అని చెప్తున్నారు. బట్ అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. ఓకే, మనం సేఫ్ గా వెళ్దాం, గ్రో అనుకుందాం లేదా ఏంజల్ వన్ అనుకుందాం. ఓకే, మనం అక్కడ గ్రో అండ్ ఏంజల్ వన్ లో ఎస్ఐపి సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసుకొని పలానా టైంకి, ఓకే పలానా డేట్ అంటే మంత్లీ వైజ్ కి, ఓకే ఈరోజు ఫిబ్రవరి 10th ఈరోజు, ఓకే ఫిబ్రవరి 11th ఈరోజు అనుకుందాం. ఫిబ్రవరి 11th ఈరోజు, ఓకే 11th రోజు నేను ఒక కొంత అమౌంట్ ఆఫ్ మనీ నేను డిపాజిట్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇన్ సమ్ స్టాక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఎనీ ఈటీఎఫ్స్ ఆర్ ఎనీ డైవర్సిఫై చేసుకొని మీ దగ్గర ఉన్న మనీని ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఈ విధంగా ఈరోజు ఫిబ్రవరి 11th కాబట్టి ఫిబ్రవరి 11th 2026 కి నేను సమ్ అమౌంట్ ఆఫ్ మనీ ఈ బ్యాంక్ అకౌంట్ లింక్, ఈ బ్యాంక్ అకౌంట్ లో ఉంది. సో ఈ బ్యాంక్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఈ పలానా స్టాక్స్ లో ఏదైతే ఇన్వెస్ట్ జరగాలి అని చెప్పి మీరు ఒక సిస్టమ్ ని కోడ్ చేసి ఉంచుతారు, అంటే రెడీ చేసి ఉంచుతారు అనమాట. అంటే ప్రతి నెల ఆ డేట్ వచ్చేసరికి మీ బ్యాంక్ అకౌంట్ నుంచి ఆ డబ్బులు అనేవి డెబిట్ అవుతూ ఉంటాయి. డెబిట్ అవుతూ మీ పోర్ట్ఫోలియోలో ఇన్వెస్ట్మెంట్ లాగా యాడ్ అవుతాయి అనమాట. ఫర్ సపోజ్ మీరు మంత్ కి 10,000 అనేది ఇన్వెస్ట్మెంట్ చేశారు అనుకుందాం, ఎస్ఐపిస్ లో 10,000 అనేది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అండ్ అంటే దాని అర్థం ఎవ్రీ మంత్ మీ బ్యాంక్ అకౌంట్ నుంచి 10,000 రూపీస్ డెబిట్ అయ్యి మీ పోర్ట్ఫోలియోలో క్రెడిట్ అవుతుంది అనమాట. అంటే ఈ 10,000 అనేది ఎవరో తీసేయట్లేదు, మీరు సెట్ చేసుకున్న సిస్టమ్ ద్వారా మీరు ఏ పోర్ట్ఫోలియో, ఏ ఎస్ఐపిస్ లో అంటే ఈటీఎఫ్స్ లో అవ్వచ్చు, స్టాక్స్ లో అవ్వచ్చు, మ్యూచువల్ ఫండ్స్ లో అవ్వచ్చు, ఏ విధంగా అయితే మీరు ఎందులో అయితే మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ వేలో మీరు ఆ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ జరుగుతుందని అర్థం. సో గుర్తుపెట్టుకోండి, ఇది ఓన్లీ వన్సే. ఎడిట్ చేసుకోవచ్చు, పెద్ద విషయం కాదు. కానీ అట్లీస్ట్ దీని గురించి అవేర్నెస్, ఎందుకంటే అందరూ ఒక లైట్ తీసుకుంటారు ఈ ఇన్వెస్ట్మెంట్స్ ని, బికాస్ వాళ్ళకి ఈ వాల్యూ తెలియక. బట్ ఓవర్ టైం వాళ్ళే బాధపడతారు, అయ్యో అనవసరంగా లేట్ చేసేదని చెప్పి. సో మీరు తప్పు చేయకండి. ఇఫ్ యు ఆర్ ఎర్నింగ్, ఈవెన్ యువర్ ఏజ్ ఈజ్ సంథింగ్ అరౌండ్ 21-22 అయినా సరే, మీకు శాలరీ వచ్చినా సరే, మీ శాలరీలో ఒక 20% చాలు. మీ శాలరీలో ఒక 20% ఏదో ఎస్ఐపిస్ లో, మ్యూచువల్ ఫండ్స్ లో కానీ, ఈటీఎఫ్స్ లో కానీ, స్టాక్స్ లో కానీ మంచి పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. అక్కడి నుంచి మీ ఏజ్ ఇప్పుడు 20 కదా, అక్కడి నుంచి 20 years వరకు అనుకుందాం. అంటే మీకు 40 years వచ్చేసరికి మీ దగ్గర మీరు డైవర్సిఫై చేసి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసినట్టయితే, ఈవెన్ దట్ ఈస్ 3,000 రూపీస్ అయినా, 1,500 రూపీస్ అయినా, అట్లీస్ట్ 3,000 రూపీస్ అనుకుందాం. 3,000 రూపీస్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అనుకుంటే ఆఫ్టర్ 20 years మీ దగ్గర మోర్ దాన్ 1.5 crores ఒక కార్పస్ ఉంటుంది. సో ఇది ఫ్యూచర్ యూస్ కోసం. ఇది ఎవరికి తెలియదు అనమాట. ఓకే 20 years కోసం నేను ఎందుకు కష్టపడాలి అంటే కష్టపడాలి, మీరు ఇన్వెస్ట్ చేయాలి. మీ ఫ్యూచర్ బ్రైట్ ఉండాలంటే మీ చేతిలో ఉంటుంది కాబట్టి మీ ఫ్యూచర్ కోసం మీరు ఇన్వెస్ట్ చేసుకోవాల్సిందే. అండ్ ఎస్ఐపి కోసం మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ మన సెకండ్ టాపిక్ వెళ్దాం ఈ వీడియోలో. ఓకే, ఈజ్ ఎస్ఐపి ఈజ్ ఎ స్కామ్ అంటే, ఈజ్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఈజ్ ఎ స్కామ్. ఎందుకు అలాగంటున్నాను అంటే, ఇలా ఆలోచించిన కూడా చాలా మంది ఉంటారు. ఓకే, ఇప్పుడు ఇయర్ అనేది 2026 కదా. 2026 లో మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 10,000 రూపీస్ మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తారు అనుకుందాం. ఫర్ ద నెక్స్ట్ 20 years అంటే
2046 వరకు మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఓకే, మీ దగ్గర ఉన్న కార్పస్ అప్పుడు ఎంత అవుతుంది? మోర్ దెన్ 3 crores ఉంటుంది. ఓకే, మోర్ దెన్ 3 crores ఉంటుంది. బట్ ఇక్కడ ఇంకో విషయం మర్చిపోతున్నారు. 2026కి 2046కి మధ్య డిఫరెన్స్ 20 years ఉంది. ఓకే, 20 years ఉంది. అండ్ ఆల్సో ఇన్ఫ్లేషన్ కూడా 6% ఉంది. ఇది మైండ్ లో పెట్టుకోండి. 6% ఇన్ఫ్లేషన్ ఉంది. సో 6% ఇన్ఫ్లేషన్ యావరేజ్ గా అనుకున్నా 20 years తర్వాత ఈ 3 lakhs వాల్యూ అనేది ఎంతకి ఈక్వల్ కొడుతుంది తెలుసా? ఇట్ ఈస్ సంథింగ్ అరౌండ్ 60 to 64 lakhs అనుకుంటున్నా. అంతే, మాక్సిమం ఇలాగే ఉంటుంది. 60 to 64 lakhs మధ్యలో ఉంటుంది 3 crores వాల్యూ. ఆఫ్ కోర్స్ మీ కార్పస్ అయితే 3 crores ఉంటుంది, మీ చేతిలో 3 crores రూపీస్ అయితే మీ చేతిలో ఉంటుంది. కానీ ఇప్పుడు ఏదైతే 61 lakhs కి మీరు 60 to 64 lakhs కి ఏదైతే కొనగలుగుతారో అప్పుడు ఈ 3 crores తో అది కొనగలరు అనమాట. అంతకుమించి ఏవి కొనలేరు. అంతే. ఓకే, మరి ఈ ఎస్ఐపిస్ ని, ఈ ఇన్ఫ్లేషన్ తప్పించుకోవడం ఎలా బ్రో అని నాకు అడిగితే, ఇట్ ఈస్ వెరీ 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 సింపుల్ బ్రో. ఏం కాదు, యూ హ్యావ్ టు ఫాలో ద స్టెప్ కాల్డ్ స్టెప్ అప్. అంటే స్టెప్ అప్ ఎస్ఐపి అంటారు. స్టెప్ అప్ ఎస్ఐపి అంటే మీరు ఎవ్రీ సింగిల్ ఇయర్ మీ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ని 10% స్టెప్ అప్ చేస్తూ తీసుకెళ్ళాలన్నమాట. ఫర్ సపోజ్ మీరు 10K 2026 అంతా డిపాజిట్ చేశారు అనుకుందాం. 2027 లో మీరేం చేయాలి? 10,100 ని సారీ అంతే 10,100 ని సారీ 11,000 ని డిపాజిట్ చేయడం మొదలు పెట్టాలి. దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ 12,000, ఆ నెక్స్ట్ ఇయర్ 13,000, అలా 20 years దాకా తీసుకుని వెళ్తే అప్పుడు మీ దగ్గర ఉన్న కార్పస్ మోర్ దెన్ 16 crores ఉండొచ్చు. మోర్ దెన్ 15 to 16 crores ఉండొచ్చు. అప్పుడు ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేట్ చేసినా సరే ఈ 15 crores అనేది 3 crore కి ఈక్వల్ అవుతుంది. ఓకే, ఇంత సింపుల్ గా అర్థం చేసుకొని మీరైతే ఎస్ఐపిస్ ని స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మీకు ఈ వీడియో ఎక్కడైనా సరే డౌట్ అనిపిస్తే కామెంట్ సెక్షన్ లో తెలపండి. నేనైతే ఖచ్చితంగా మీ డౌట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియోకి తింటే రేపు సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ అంటే ఏంటో క్లియర్ గా అర్థం చేసుకుందాం. సో రేపు మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.